చర్చ చాలా వాడివేడిగా జరుగుతోంది. రైతులకు మద్దతుగా రైతుకు పెట్టుబడి సాయం అందించడానికి ఈ సంక్రాంతికి ముహూర్తం ఖరారు కాబోతోంది. సో రైతు భరోసా ఒక నెల రోజుల్లోపా లేదంటే ఏందా విధి విధానాలు ఏంటి కూడా పూర్తి స్థాయిలో రేపు బయటికి రాబోతున్నాయి. ఎట్లాంటి రైతుల్ని ఎంపిక చేయబోతున్నారు, దీంట్లో స్టార్స్ కండిషన్ అప్లై ఏమైనా ఉండబోతోందా, రేపు ఇంకొక డిఫరెంట్ చర్చ కూడా మన ముందుకు వస్తుంది. సో ప్రస్తుతానికి మాత్రం రైతు భరోసా పడబోతోంది. ఎట్లాంటి రైతులకు ఏంటి అన్నది కొంత కన్ఫ్యూజన్ వాతావరణానికి ఇంకా కొన్ని గంటలు మాత్రం టైం కేటాయించాలి అది క్లారిటీ రావడానికి. వస్తుందా పూర్తి స్థాయిలో అందరికీ, లేదంటే కొంత వేసుకుంటూ వెళ్తారా? రైట్, ఇందాక మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, సాగు చేసిన విస్తీర్ణానికి ఇస్తాము అని చెప్పి నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సాగు భూమి అంటే ఏంది? 2 పంటలు ఉండాలా, 1 పంట ఉండాలా? వర్షాకాలంలో 100కు 100 అన్ని పొలాలు కూడా అన్ని భూములు కూడా సేద్యమైతవి. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటున్నారు? ఇప్పుడు యార్డ్ స్టిక్ కొలతబద్ద తీసుకుంటున్నారు, యాసింగి పంట తీసుకుంటున్నారు. అందులో 50% సేద్యం కాదు, నీటి వసతులు అయితే లేకుంటే కాదు, చెలకలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే 5 ఎకరాల చెరుకు ఉంది, మొన్న పంట అయిపోయింది, ఇప్పుడు ఏం ఉండదు ఎందుకంటే వర్షాధారం. మరి దానికి ఇస్తారా? ఆదాన్ని పెట్టుకొని భవిష్యత్తు అదే నిర్ణయిస్తారా? మాటికి మీరు డ్రోన్లు పెట్టమంటారా? మాటికి రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగమంటారా? మీ కన్ఫ్యూజన్ లో మీరున్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అని అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా లేదా? పెన్షన్లకు ఇస్తారా లేదా? డాక్టర్లకు ఇస్తారా లేదా? మీరు పంట అంటే మరి ఏది పంట అంటే ఏది అనేటట్టు చెప్పాలి కదా. ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక్క నిమిషం, ఫామ్ హౌస్ల్లో కూడా అనేక రకాల తోటలు ఉన్నాయి. జామ తోట ఉంది, మామిడి తోట ఉంది, నిమ్మ తోట ఉన్నది, లేకుండా లేవు. హైదరాబాద్ చుట్టూ చాలా ఫామ్ హౌస్లో ఇది ఉంది. అది వ్యవసాయం కాదా? వ్యవసాయం కాదా? ఒక ఫామ్ హౌస్ లో ఒక ఇల్లునితో మాత్రం చేత వ్యవసాయం కాకుండా ఎట్లా అవుతుందండి? చాలా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ ఖమ్మం లాంటి ఏరియా లోపల గుట్టల మీద చెంచులు, ట్రైబల్స్ గుట్టలను మీద కూడా వాళ్ళు పంట పండిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రచారం కోసం చెప్పకండి. చెట్లు పుట్టలు పొలంలో ఉంటాయి. చెట్లు పుట్టలు మీకు అర్థం కాలే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ ఉంటాయండి? పొలంలో సేద్యం చేసే పొలంలోనే కనపడుతుంది. కాబట్టి ఒక రైతు ఉంటాడు, 3 ఎకరాలు ఉంటది. సేద్యం చేసే పొలం వాళ్ళు అనట్లేదు. ఒకవేళ మొత్తం పడవ పడిపోయిన భూమికి రైతు భరోసా ఎందుకు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క వాళ్ళు చెప్తున్న లెక్కనే 68% మందికి వస్తుంది అని చెప్తున్నారు. 68 లక్షల మందికి వస్తుంది అంటున్నారు. లెక్కలే 70 లక్షల మందికి ఉన్నటువంటిది. ఇంకా అక్కడ పెద్ద ఇబ్బంది ఉందండి. అది తీసేయడానికి డిలీట్ చేయడానికి ఎంత కాలం పడుతుందండి? మీకు చేయదలుచుకుని చెప్పండి. వెంచర్స్ అయినవి తీసేయండి, 5 నిమిషాలు చేయొచ్చు. రైట్ వెంకరెడ్డి గారు, అసలు రైతు పండుగ ఎందుకు పెట్టారు? ఇంకా రైతు భరోసాలు కూడా ఇవ్వకముందే మొన్న రైతు పండుగ దేనికోసం? దశాబ్దంలో శతాబ్ది ఉత్సవాలు అన్నారు. కోవిడ్ సంక్షేమం అని చెప్పి పండుగలు జరిపినారు. కాళేశ్వరం పండుగలు జరిపినారు. గోదావరి నదుల మీద చెప్తున్నాం వినండి. కాళేశ్వరము చెరువుల పండుగలు చేసినారు. అవన్నీ తెలిసినాయి. మేమేదో ప్రజాధనాన్ని వృధా చేయలేం. రైతు పండుగలు అనంటే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చిందో ప్రజలకు మేము ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులను మోసం చేయలేదు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి వెంకరెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నను మీరు దానికి సమాధానం చేయండి. వాళ్ళు ఏమని అడిగినరు? అసలు రైతు అంటే ఎవరు రైతు? పంట పండించే రైతు ఎవరు? పంట పండించే రైతు ఎవరు? రైతు అనే ఎవరు అని వాళ్ళు ఒక ప్రశ్న అడిగినరు. పంట పండించే వ్యక్తే రైతు. ఏ పంట పండుతుందో అదే భూమికి ఇచ్చేదే రైతు భరోసా. క్లియరా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్షాలు ఒకటే రేపు వచ్చే రూల్స్ చాలా రైతు వ్యతిరేక రూల్స్ ఉంటాయి. మీరు లీకులు ఇచ్చినారు. నల్ల చట్టాలా ఉంటాయా? నల్ల చట్టాల గురించి కాదా? లేకపోతే మళ్ళీ క్షమాపణ చెప్తాం బీజేపీ పార్టీ నాయకునికి స్పష్టంగా చెప్తున్నాం మేము. రేపు ప్రభుత్వం అఫీషియల్ గా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తుందో అప్పుడు డిస్కషన్ చేద్దాం. మీరు ఇప్పుడే ఎందుకు అంత తొందరపడుతున్నారు? అనుమానాలు వస్తున్నాయి. వార్తాపత్రికల్లో వచ్చినాయి. అఫీషియల్ గా వచ్చిన తర్వాత మాట్లాడదాం. నేను అన్నది కాదు. మీరు సాగు చేసేటువంటి రైతు అంటే మీరు డిసైడ్ చేయడానికి ఇప్పుడు సాగు చేయబోయే రైతా, గతంలో సాగు చేసిన రైతా, ఏది కొలతబద్ధన మీకు కన్ఫ్యూజన్ ఉంది. రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు రాబోయేది ఏ పంట అండి? చెప్పండి. రాబోయేది యాసింగ్ పంట.
యాసంగి పంటలో ఏ రైతు అయితే సాగు చేస్తాడో అదే రైతుకు ఎంత సాగు చేస్తాడో అంతే ఇస్తే అసలు రంగు బయటపడ్డది. ఏం రైతు ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం అఫీషియల్ గా ఆగు. ఎగ్జాంపుల్ చెప్పినా విను, మీకు, విను. ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. వెంకరెడ్డి గారు వన్ సెకండ్, ఒక వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం దొరికిండు, ఇప్పుడు దొరికిండు. ఇప్పుడు సార్ కాంగ్రెస్ ఇప్పుడు ఆయన దొరికిపోయింది. చెప్తే- కాంగ్రెస్ ఒక్క నిమిషం. దొరికిపోయింది. లెట్స్ లాక్ హియర్ సార్ ఇప్పుడు తెలంగాణ రైతులు వర్షాకాలంలో 63% పంటేస్తారు, అవును. యాసింగ్లో 37% వేయరు. అంటే వానకాలం పంట పండిన తర్వాత వానకాలానికి ఇస్తారు. అంటే వానకాలం వేసి ఊకున్న తర్వాత యాసింగ్కి ఇయర్గా వీళ్ళు అయిపోయింది. ఇంకొకటి తెలంగాణలో 11% మాన్యం భూములు, ఇనాం భూములు, అసైన్ భూములు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఈ పానీలలో ధరణిలలో ఎక్కలే. ఇప్పుడు మీ భూభాతలో ఎక్కిన తర్వాతనే వాళ్ళకి ఇస్తారా? నేను క్లారిటీ వచ్చిందా? తర్వాత వాళ్ళు ఎస్సీ అసైన్ ల్యాండ్ ఉంటుంది, బీసీ అసైన్ ల్యాండ్ ఉంటుంది, ఇనాం ల్యాండ్లు ఉంటాయి. అవి కొన్ని ధరణిలో ఎక్కలే. అవి అవి వాడు కాస్ట్ చేస్తుండు. ఎవరైతే రైతున్నాడో అది కాస్ట్ చేస్తున్నాడు. దానికి మీరు రుణమాఫీ చేసిర్రా? రైతు బంధిస్తారా? నేను ఒకటి అడుగుతున్నా. ధరణిలో పార్ట్ బి కింద 18-19 లక్షల ఎకరాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ భూమికి మీరు రైతు బంధు ఇచ్చిర్రా? నేను మిమ్మల్ని ఇచ్చినాము. చెప్పాలి మరి. అది పెండింగ్ లో దేనికి పెట్టినారు? పెండింగ్ లో దేనికి పెట్టినారు? పార్ట్ బిలో 18-19 లక్షల ఎకరాలకి ఆ భూమి రైతు యజమాని స్పష్టంగా లేకముందు మీరు ఎందుకు ఇచ్చినారు? బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ దొరికింది. ఇక్కడ ప్రజాధనం వృధా అయింది. 22,000 కోట్లు ప్రజాధనం వృధా అయింది. చిల్లర చేసిన ఇది మేము దాన్ని క్లారిఫై చేస్తున్నాం. మంచిగా వచ్చిన రాజ్ కుమార్ గారు నేను అప్చర్ చేస్తాను. ఎందుకంటే తెలంగాణలో 17 రకాల ఇనాములు ఉంటాయి, భూదాన్లో కూడా 3 రకాల ఇనాములు ఉంటాయి. ఇవన్నీ ఓఆర్సీ తీసుకుంటేనే ఓనర్ అవుతాడు. కానీ దాన్ని వేరే వాళ్ళు కొన్నారు. ఎవరు అంటే ఓఆర్సీ తీసుకోకుండానే రైతు మీదకి వెళ్ళి కొన్నారు. ఇక రైతు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాడు కొన్నాడు. వాడు రైతు కాదు, ఎవరు ఇనాందారే ఓనర్ అవుతాడు. ఎప్పుడు ఉన్నన్ని కాలం 40 ఏళ్ళు 40 ఏళ్ళు ఇనాము మీద ఓఆర్సీ తీసుకుంటేనే ఆ రైతుకు పూర్తిగా వస్తాయి. మేము అందుకనే 18 లక్షల పెండింగ్లు పెట్టినాము. దాదాపు 40,000 ఎకరాలు ఈ రోజు ధరలో పెండింగ్ ఉంది. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందే 86,000 కేసులు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఎట్లాంటి ల్యాండ్లు? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, ఎండోమెంట్ ల్యాండ్లు, కాంది సీకుల ల్యాండ్లు, అఫెక్స్ ల్యాండ్లు, ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత కూడా 40,000 కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఓఆర్సీల మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అది విభజన చట్టంలో ఉంది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసైన్లను కూడా మేము పట్టాలు చేస్తాం, ఇనాములను కూడా పట్టాలు చేస్తాం. ఓఆర్సీ అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన 1 year లా మీరు ఎంతమంది అసైన్ ల్యాండ్లకు పట్టాలు ఇచ్చారు, ఎంతమంది ఇనాములకు పట్టాలు ఇచ్చారు, ఎన్ని వక్ఫ్ బోర్డులకు పట్టాలు ఇచ్చారు, మీరు ఇతర పట్టాలు ఎక్కడ పోయినాయి? మేము పెండింగ్ పెట్టినటువంటి మొత్తం రెవెన్యూ కేసులు మీరు సాల్వ్ చేస్తున్నారు. ఎన్ని సాల్వ్ చేసిర్రు? ఎక్కడ సాల్వ్ చేసిర్రు? నేనేమంటున్నానంటే ఇంకొకటి, రైతులకు కావాల్సింది బీమా, రైతులకు కావాల్సింది రుణ మాఫీ, రైతులకు కావాల్సింది ఇది భరోసా. ఈ మూడిట్లో మీరు ఇచ్చిన 21,000 కోట్లు 54,000 కోట్లని మహబూబ్ నగర్ లో పండుగ పెట్టారు. అది దండగ అయిపోయింది. రేపు 5, 6, 7 తారీఖున నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మొత్తం తెలంగాణ మొత్తం తిరగబడతారు. అప్లికేషన్లు ఇయ్యరు. ఆల్రెడీ ఒకవేళ అప్లికేషన్ ఇవ్వకపోతే విలేజ్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 500, 300 ఇత్తని మేము ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇస్తామంటారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేసే వ్యవహారం నడుతుంది తప్ప ప్రజలకు మేలు చేసేది రైతులకు మేలు చేసేది నడుతుంది. ఒకవైపు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, అది ఇంకా జరుగుతూనే ఉంది, లాంగ్ టైమ్ లో జరుగుతుంది. అది ఒక 2-3 years నడుస్తుంది సార్, అది నడుస్తుంది. అది నడుస్తుంది. రైతు భరోసా ఒక్కసారి పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు క్రెడిట్ పైసలు 7,500 పెడితే వాళ్ళు వేశారు. తర్వాత 2 సార్లు ఇంకొకటి, ఈ 2 పంటలు పోయినాయి సార్. ఈ 2 పంటలు పోయినాయి కదా, ఈ 2 పంటల పైసలు ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వేసిన తర్వాత మరి ఈ ఏతారా పెండింగ్ వచ్చాడు ఏతారా ఏ ఏతారు? ఈ లాస్ట్ ఇయర్ యాసంగి వేస్తారా లేదంటే మిస్ అయిన 2 వేస్తారా అన్నది? 3 పంటలకు వేస్తారా? అది క్లారిటీ లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరనే క్లారిటీ లేదు. ఇంకోటి, రమేష్ గారని ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్ళి ఒక రమేష్ గారని ఒక రైతు క్యాబినెట్ సబ్ కమిటీకి
సెక్రటరీకి వెళ్ళి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. మేము దీని మీద రేపు మీటింగ్ ఉంది, మేము చర్చని చెప్తామని చెప్పారు. మీకు కావాలని అది పంపిస్తా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ఫ్యూజన్ ఉంది, దీన్ని ఎట్లా బయటకు తీయాలని ఇవాళ నెక్స్ట్ గవర్నమెంట్ లో జరిగేది ఏంటంటే 13,000 గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. వీళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు, కానీ ప్రజలుగా కన్ఫ్యూజ్ కారు. ఆల్రెడీ ఢిల్లీలో బీజేపీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసారు కొన్ని రోజులు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఈ కన్ఫ్యూజ్ లేచుకున్నారు ఇప్పుడు రైతులు మొత్తం. నెక్స్ట్ కర్రు దాల్చి వాత పెడతారు ఇక తెలంగాణ శ్రీకాంత్ గారు. సో ఈ రైతు భరోసా కంటే ముందు కొన్ని పరిణామాలు జరిగినాయి. రైతు రుణమాఫీ జరిగింది, పూర్తి స్థాయిలో జరగలేదు, ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత భూమాత పోర్టల్ వచ్చింది. భూమాత పోర్టల్లో కొన్ని అఫ్కోర్స్ కొంత మంచి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో రైతుల్ని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, రేపొద్దున సివిల్ కేసులు లాంటివి లేకుండా కూడా మ్యూటేషన్ జరగడానికి దెర్ ఈస్ సమ్ పాజిటివ్స్. ఇందులో శ్రీకాంత్ గారు మీరు ఒకవైపే చెప్తున్నారు, దాంట్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి. మాట్లాడదాం మీ వర్షన్ లో తీసుకుంటాను. రైట్. సో దీంట్లో ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ కూడా వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఎట్లాంటి రైతులు ఎంచుకుంటారు, ఎవరికి వస్తుంది ఎవరికి రాదన్నటువంటిది ఒక పాయింట్ ఉంది. సో అసలు ఇది ఎక్కడ కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం కనెక్టివిటీ కాదు కన్ఫ్యూజన్లో ఉందని అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నది. అంటే ఎక్కడ కూడా రైతుకి ముందస్తుగా సాయం చేయాలనే ఆలోచన కనిపించట్లేదు ఇక్కడ. అంటే మేము ఈ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇంత వ్యతిరేకతను మూడగొట్టుకుంటుందంటే కన్ఫ్యూజన్లో ఉన్నందుకే క్లారిటీ లేకపోవడం. మనము రైతుల విషయంలో కూడా వీళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి కాలయాపన చేస్తారు తప్ప రైతులకు సాయం చేయాలి, రుణమాఫీ గురించే చూస్తాం. ఫుల్ఫిల్ ఎక్కడ కాలేదు. ఫుల్ఫిల్ కాకుండా సగమే చేసి ఈరోజు రైతులకి భరోసా ఇవ్వలేకుంటే రైతు భరోసా అంటున్నారు. ఇప్పుడు రైతు పండుగ గురించి మాట్లాడుతున్నారు. అంటే తొందరపడి ముందే కూసిందా కోయిల్ అనే సామెత ఈ ప్రభుత్వానికి వర్తిస్తుందా అనిపిస్తా ఉన్నది. అంటే ఇప్పుడు లోపలికి నేను కూడా ఎక్కువ దీని మీద రీసెర్చ్ చేయలేదు, బట్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే రైతులు ఈ ప్రభుత్వంపై ఆనందంగా ఉన్నట్టు కనిపించట్లేదు. వెంకరెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒక పాయింట్ ఏంటంటే, మీరు రైతు భూమాతనా అది భూమేతనా ఏందో నాకు తెలియదు, కానీ దానికి కూడా కాలం నిర్ణయించలేదు. కొన్ని అదే తెలుసుకుంటాము. తెలంగాణ తల్లిని సోనియమ్మని తీసుకొచ్చారు, ఇప్పుడు ప్రియాంక గాంధీ కవితమ్మ తెలంగాణ గ్రామీణ తల్లి రూపం మీకు సోనియమ్మలా కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఈ అంశం మాట్లాడుకుంటే శ్రీకాంత్ గారు, మీరు మొదట్లో మీరు చెప్పినప్పుడు కౌలు రైతుల భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్న ఎవరెత్తినారు. నేను చెప్తాను కౌలు రైతుల పరిస్థితి. 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నటువంటి మాట వాస్తవం. నాకున్న 5 ఎకరాలు ఎవరు గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి ఈ కౌలు రైతులు? వినండి, వాళ్ళకి 15,000 ఇస్తామన్నది ఎగ్గొట్టడానికి ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చిండ్రు. మీరు భూమాతలో ఏమున్నదంటే కాలము అనుభవదారుడి కాలం అంటే కాస్త చేస్తున్నటువంటి పేరు రాయాలంటున్నారు. అది ఎవరు కౌలుకి ఇయ్యరు, కౌలుదారులు ఉండరు. 15,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు. అది పెద్ద కుట్ర నడుస్తుంది. ఇప్పుడు నేనున్నా ప్రాక్టికల్ గా నాకున్న 5 ఎకరాలు ఇంతవరకు నేను కౌలుకి ఇస్తున్నా. మీరు ఆ కాలం పెట్టిన తర్వాత నేను ఇయ్యకపోతే నాకు కౌలుదారుడు ఉండడు, కౌలుదారులు లేకపోతే 15,000 ఇయ్యరు. ఇది నడుస్తున్నది జరగబోయేటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటిది. రెండవది నేను అడిగిన వెంకరెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్. అయితే ఇప్పుడు అరండల్ పానీలో వెంకరెడ్డి గారు చెప్పింది చాలా మంచి మాట. అది కానీ అన్న చెప్పిందని నేను చిన్న కరెక్షన్. పానీలో 12వ కాలంలో కౌలు రైతు ఎంటర్ చేయాలి వాడు కౌలుకి ఇచ్చినప్పుడు. అది అట్లా 10 సంవత్సరాలు కౌలు చేసిండు అనుకో, వాడు కూడా ఓనర్ అయిపోతాడు. నథింగ్ బట్ రెంట్ కంట్రోల్ కోర్టుకు వెళ్ళేసి ఇది నా ల్యాండ్ అని చెప్తాడు. అది కేసీఆర్ గారు తీసేసారు. వీళ్ళు ఇప్పుడు పెడతామంటారు. వీళ్ళు పెట్టాలని కౌలు రైతులు ఉండరు, ఇక పైసలు ఇచ్చారు మంచిగా ఎగరేమోకోవచ్చు ఆరం గవర్నమెంట్. అది వద్దులేండి అట్లాంటి భాష. అదే వెంకరెడ్డి గారు, ఇప్పుడు అదొకటి. రెండవది ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రులు చెప్పినటువంటిది ఏంటంటే, మీరు ఈ సాగు భూమి అనేటువంటిది గత 2 పంటల్లో సాగు చేసింది తీసుకుంటారా లేకపోతే భవిష్యత్తులో తీసుకుంటారా అంటే, ఇప్పుడు జరగబోయేది ఏ పంట అన్నాడు. జరగబోయే పంట వర్షాకాలంలో 1,00,000 ఎకరాలలో సాధ్యమైతే మొత్తం 50,000 ఎకరాల్లో ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది తీసుకొని మీరు చెల్లిస్తే మరి రేపు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎండాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ సేకరిస్తారా? నేనేమంటున్నా అంటే, వ్యవసాయ యోగ్యమైన భూమి అది 1 పంటనా 2 పంటలా, పసుపు ఉంటుంది, చెరుకు ఉంటుంది, సంవత్సరంలో 8 నెలలు 9 నెలలు నడుస్తుంది. మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు?
పంటలు మన పండ్ల పంటలు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ కూడా 8 నెలలు 9 నెలలు నడుస్తుంది. కాబట్టి నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే మీకు ఒక స్పష్టత లేదు. మీరు ఎట్లా దండి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారాలు రావడానికి 7,500 ప్రజలు ఉసిగొలిపినారు. వచ్చిన తర్వాత ఏం చేయాలనో మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఏ మాట కామాట నేను చెప్తాను. గతంలో కేసీఆర్ గారు ఒక వెంచర్లకు అనేటువంటిది ఒక డిలీట్ చేస్తే పోయేది, మిగతాది గుట్టలు అనేటువంటిది ఉన్నట్టయితే తొలగించవచ్చు. ఆయన ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఉన్న ఫలంగా అందరికీ అనేటువంటి దానికి ఇచ్చినాడు. అది కొద్దిగా సవరిస్తే అదే బెస్ట్ ప్రొసీజర్ పద్ధతి, రైతులకు మేలు చేసేటువంటిదని నేను భావిస్తున్నాను. కేసీఆర్ గారిని మద్దతు ఇస్తున్నారు బహిరంగంగా బీజేపీ. మద్దతే ఉందండి. బంధం అనేది ఎప్పుడు బహిర్గతం అవుతూనే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి రాజ్ కుమార్ గారు, మీకు ఎవరు టార్గెట్ పెట్టలేదు, మీ అంతటి మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్. వరంగల్ డిక్లరేషన్ మీరు పెట్టుకున్న టార్గెటే, యూత్ డిక్లరేషన్ మీరు పెట్టుకున్న టార్గెటే, చేవెళ్ళ డిక్లరేషన్ మీరు పెట్టుకున్నటువంటి టార్గెటే, రైతులకు కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని చెప్పేసి కూడా మీరు పెట్టుకున్న టార్గెటే. ఇన్ని టార్గెట్లు ఇంకా పెండింగ్ లో ఉండగానే రైతు పండుగలు చేసినటువంటి ప్రభుత్వం కూడా మీరే. అంటే ఇక్కడ పెండింగ్ అనేది ఇప్పుడు మా ప్రభుత్వం అనేది చివరి దశకు రాలేదు. మేము పెట్టుకున్న రాలేదు. ఒకటి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఆకలి అయితే అన్నం తినాల్సినటువంటి పరిస్థితి. అవును, భవిష్యత్తులో ఎప్పుడో ఏదో చేయాల్సినటువంటి పనిని మీరు ఇప్పుడే ముందు పెట్టుకున్నారు. హైడ్రా మీరు ఇప్పటికిప్పుడు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమున్నది? మూసీ ప్రక్షాళన ఇప్పటికిప్పుడు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత క్రియేట్ చేసేటువంటి అంశాలను ముందే పెట్టుకొని రైతులకు రుణమాఫీ ఆపారు, రైతులకు రైతు భరోసా ఆపుతున్నారు. సో ఫస్ట్ గ్రామీణ తెలంగాణను మీరు ఆదుకుంటే తర్వాత అర్బనైజ్ తెలంగాణ ఆటోమేటిక్గా పికప్ చేసుకోవచ్చు. సార్ మీరు ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి వెళ్తున్నారు, బట్ అక్కడ నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో నడుస్తుందో అన్ని సెక్షన్ల ప్రజలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమం, ఏదైతే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి అంశాన్ని డెవలప్మెంట్ ప్లస్ రైతులకు ఏదైతే ప్రభుత్వం ఒక క్రమబద్ధంగానే వెళ్తుంది. ప్రతిపక్షాలు వాటిని విమర్శిస్తున్నారు, ప్రతి దాంట్లోపల తప్పులు వెతుకుతున్నారు. ప్రతిపక్షాలు చేసేదే ఓకే, మాకు ఒకటి సమయం ఉంది. మేము ఏదైతే రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ కావచ్చు, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు కాదు. ఒకటి మేము ఇవన్నీ ఇవ్వకున్నా కూడా మాకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు భారీ మెజార్టీ తోటి గెలిపించడానికి సిద్ధంగా ఉండే, అదే జరిగేది కూడా. ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇన్ని దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి మీ ఈ రోజు ప్రజలు మోసపోయి చేసిండ్రని అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మేము ఫ్రీ బస్సు ఇచ్చినా ఇవ్వపోయినా మేము గెలిపిస్తామంటే కాదు. ఫ్రీ బస్సుకు మహిళలంతా కూడా ఓటేశారు, మేము బంగారం ఖచ్చితంగా ఓటేశారు. ముబారక్ కళ్యాణ్ పెంచుకుంటూ పోయారు. సో పెంచుకుంటూ ప్రజల్ని టెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఓటేస్తారు కదా. కేసీఆర్ మీ ఎంత వ్యతిరేకత ఉన్నా గానీ మీరు వాళ్ళని ఆకర్షించారు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అవి అలగా హామీలు కాదు. ప్రజల నుండి వచ్చిన వినతులనే మేనిఫెస్టో రూపంగా మార్చి ప్రభుత్వంలోకి వస్తే సాధ్యమైన అన్ని మేము ఇచ్చినవి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పినాం. అవన్నిటికి కూడా కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కటి చెప్తున్నాం కదా. ఈ రోజు సరే ఎవరు ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఓన్లీ రైతు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఇప్పుడు రైతులకు జరిగిందంటే కంది, పసుపు, పత్తి, మిర్చి ఇవి 8 నెలలు 9 నెలల పంట. వరి 4 నెలలకు వస్తుంది. ఈ 9 నెలల పంటకు మీరు 2 క్రాప్లు ఇస్తారా, 1 క్రాప్ ఇస్తారా డిక్లేర్ చేయండి. తర్వాత ఇనాములకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు భూభారతిలో కానీ ధరణిలో కానీ వాళ్ళ పేర్లు లేవు. కొంతమంది దాదాపు 40,000 50,000 ఎకరాల సాగు నడుతాను కానీ దాంట్లో లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు పానీలో పేరుంటుంది కానీ ధరణిలో కాదు. పహానీలో పేరుంటది, ధరణిలో కాదు. ఎందుకంటే వాడు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే ఆయనే ధరణిలోకి వస్తాడు. ధరణిలో ఉంటేనే అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధార్ కార్డు తీసుకుంటాడు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుని దాన్ని ఫిల్ చేస్తాడు. అది లేదు ఇప్పుడు. మీ ప్రభుత్వంలో అది వచ్చే, మా ప్రభుత్వంలో వాళ్ళకి రాలేదు. ఎవరిదైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉందో ధరణిలో వాళ్ళకే వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకొకటి, తర్వాత గుట్టలు అంటారు. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్ళినా కూడా ఇప్పుడు ఏటూరు నగరం ఏరియాకి వచ్చినా గుట్టలనే సాగు భూమి చేసుకుంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 170 చట్టంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు 14 లక్షల ఎకరాలకు ఎస్టీలకు ఇచ్చిండు. ఆ 14 లక్షల ఎకరాలకు ఇప్పుడు ధరణిలో లేదు. మీరు రైతు అది ఇస్తారా ఇవ్వరా, రైతు బంధు ఇస్తారా ఇవ్వరా, అది క్లారిటీ లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సబ్ కమిటీ ఏం చేయాలి సార్? సబ్ కమిటీ అనేది రైతులకు వెళ్ళి అప్పీలు స్వీకరించాలి. ఏమైనా స్వీకరించిందా సార్? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గ్రామ సభలు పెడతామంటారు. గ్రామ సభలు
గ్రామ సభలు పెడతా ఉంటారు. గ్రామ సభలల్లో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, బీజేపీ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. మాది నడవదు, వాళ్ళది నడవదు. గవర్నమెంట్ ఉంటే వాళ్ళది నడుతుంది. వాళ్ళని నడిపేయాలంటే లైన్ లో వాడిని కన్ను కొట్టుకుంటాడు, వాడిని నెంబర్ తీసుకుంటాడు, వాడిని ఫిల్ చేసుకుంటారు. అంటే సేమ్ రుణమాఫీకి 22 లక్షల మంది చేసినట్టు ఈ రైతు బంధు ఎవరికో ఎకరం వానికి గుంగేసి ఈ గవర్నమెంట్ అట్నే ఎలక్షన్కి వెళ్ళేసి గెలవాలన్న ప్రయత్నంలో కుమ్మక్క తప్ప ఇదంతా నేను ఇంత క్లారిటీ చెప్పినా కదా సార్ మీకు. అన్ని ఇప్పుడు ధరణి గురించి, ఇనాముల గురించి ఎందుకు పడట్లేదు, ఎందుకు పడుతుంది, మేము ఎందుకు పెండింగ్ పెట్టినాం, ధరణి మా పార్టీ ఎట్లా ఎంత తీవ్ర ఇబ్బందులు పెట్టింది, ఎన్ని ఎకరాలు అయింది, సాగు భూమి అన్నట్టు 1,56,00,000 ఎకరాలు కాదు సార్, 1,86,00,000 ఎకరాల పై చిలుకు ఉంటుంది. ఇంకా కొంత గవర్నమెంట్ దగ్గర డేటా లేదు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ శాటిలైట్ చేసుకున్న తర్వాత ముందుకు రావాలి. కానీ మేమైనా బీజేపీ లేవన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ లేవన్నా, బీజేపీ లేవన్నా మిమ్మల్ని ఏమని చెప్పిరా? వెంకరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి ఒక పంట పండినా 2 పంటలు పండినా కూడా రెండు దఫాలు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తే దాని పరిష్కారం దొరుకుతుంది తప్ప అది క్లారిటీ కావాలి. వ్యవసాయ యోగ్యమైన అంటే నేను వెంచర్లో తీసేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణకు కావలసినటువంటి క్రాప్ ఏదైతే ఉందో దాంట్లో కమర్షియల్ పంటలు వాడు ఏడు మరి నెక్స్ట్ ఇయర్ నుంచి 8 నెలల పంట వేసి నేను ఎందుకు పడుకోవాలి, రైతు రుణమాఫీ వాడు పత్తికి కూడా, మిర్చి కూడా, కందికి కూడా. అప్పుడు సిసిఐ మీద, కంది మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కూడా కాదు. దీని మీద గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఉట్టిగానే ఎట్లా పడుతుంది? ఇప్పుడు నేను కంది నష్టం, అదో నష్టం. మరి నష్టం రైతు నష్టం కాదు, ఇది రైతు నష్టం కాదు, ఇది గవర్నమెంట్ రాకపోతే ప్రభుత్వానికి నష్టం, ఉత్పత్తికి నష్టం. ఇది రాజ్ కుమార్ గారు, ఒకటి, ప్రభుత్వం ఏదైతే క్లియర్గా గైడ్ లైన్స్ ప్రకటించక ముందే ఊహాజనితంగా దాని మీద చర్చలు పెట్టి వీళ్ళు ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అనేది, ఇప్పుడు సబ్ కమిటీ మళ్ళీ రేపు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ తర్వాత మేము ఏదైతే జనవరి 14 తారీఖు సంక్రాంతికి వేస్తా అన్నామో ఏదైనా కూడా రైతు భరోసా గురించే చర్చ, రైతు భరోసా గురించే మేము మాట్లాడతాం. ప్రతి హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వంలో ఆ హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాం. ఏది నెరవేరుస్తాం, ఏది భవిష్యత్తులో జరుగుతుంది అనేది మీరు అందరూ చూస్తాం. ప్రతి ఒక్కరు మేము హామీలను ఇచ్చి ఆ హామీల నుండి పారిపోయే రకం కాదు. లైన్ క్లియర్. ఒకటి మాత్రం గవర్నమెంట్ కరెక్ట్ చెప్తోంది, రైతు భరోసాకు లైన్ క్లియర్ అన్నది వెంకరెడ్డి గారు. బట్ ఈ క్లియర్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాం అని చెప్పేసి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, పూర్తి స్థాయిలో చేస్తున్నాం. బట్ ఇక్కడ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకోటి వెంకరెడ్డి గారు ఒకటి చెప్పాలా, కర్ణాటకలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 5 గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ రోజు మళ్ళీ ఇవాళ నిన్నను బస్ ఛార్జీలను కూడా పెంచేశారు. అక్కడ 15% 30%. వినండి, ఇప్పుడు ఇక్కడ అంతకంటే దరిద్రం ఉంది. మిత్రులు చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళకి అర్థమైతే లేదు, ఆర్థిక శాస్త్రం అర్థమైతే లేదు. వాళ్ళ మేనిఫెస్టో చదివితే ఉద్యోగస్తులకు మేము రాగానే 3 బకాయిలు ఉన్నటువంటి డిఎల్ని ప్రకటిస్తామంటే అది 2కి 5 అయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకులో ఆ గచ్చిబౌలిలో ఉండే 400 ఎకరాలను తాకట్టు పెట్టినారు. దాని విలువ కోకాపేట రేటు 75 కోట్ల చొప్పున వేసేసి 30,000 కోట్లు, దాంట్లో 10,000 కోట్లు అప్పులు తెచ్చిండ్రు. దాన్ని బట్టి ఇది వాళ్ళు చేసేటువంటి పని. అప్పులు ఉన్న ఆస్తిని అమ్మి సంక్షేమ కార్యక్రమాలకు పోతున్నారు. అంటే ఇప్పుడు నాకున్న 2 ఎకరాలు అమ్మి ఆధికారులు కొనుక్కొని బ్రహ్మాండంగా జూబ్లీస్ లో ఇల్లు, ఇది వీళ్ళు చెప్తున్నటువంటిది. ప్రభుత్వం అనేటువంటిది అలవి గాని అమలు గాని బ్రహ్మంలో ఉండేటువంటి మేనిఫెస్టో రూపొందించి ఓట్లు దండుకొని సీట్లు దండుకొని ఇవాళ ఏమంటున్నారు, దానికి అన్ని తోకలు ఈకలు విక్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంతకాలం ఉండదు, మాకు చేత కాకపోతున్నా, బీజేపీకి చేత కాదా అట్లా మేనిఫెస్టో రాయడం, తెల్ల కాగితం మీద 4 రాయడం కాదా? కాబట్టి ప్రజలను మోసం చేసేటువంటి కోణం లోపల ఇప్పుడు మీరు అన్నది కర్ణాటక అంతే అవుతుంది, ఇది అంతే అవుతుంది. వెంకటేశ్వర్లు, వీటితో పాటు ఇంకొకటి కూడా, అప్పుల విషయంలో ఇంకా చాలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు మళ్ళీ వాయింపులు తప్పయా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ గౌరవ భట్టి గారు పెట్టిందంటే 2,00,00,69,000 బడ్జెట్ లో పెట్టిన తర్వాత వాళ్ళు మొన్న 1,27,000 కోట్లు అప్పు చేసిరు. అది గత 2014, 15, 16 మేము 2 years చేస్తే వాళ్ళు 1 year చేసారు. ఇప్పుడు త్రైమాసికంలో ఇప్పుడు జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు ఈ 3 నెలల వాళ్ళకి ఇప్పుడు ఇంకా 23,000 కోట్లు అప్పు చేయబోతారు, అప్పు చేస్తారు. నిన్నటికి మొన్నటికి నాకు తెలిసిన విషయాల వల్ల హడ్కోకెళ్ళి
హడ్కోకి వెళ్ళి కానీ ప్రపంచ బ్యాంక్ వెళ్ళి కానీ అప్పులు తీసుకురావాలి. తీసుకురాకపోతే తప్పదు ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే 31 మార్చి డెడ్ లైన్స్ లో వీళ్ళు 80% వేయాలి. సో ఈ లెక్కన 2 లక్షల కోట్ల వరకు ఇంకా అప్పులు అయ్యే ఛాన్స్ అంటే అది సెకండ్ త్రైమాసికం వెళ్ళేసరికి 2 లక్షల కోట్లు 100%. ఎందుకంటే ఇప్పుడు 1,20,000 కోట్లు 1,20,000 కోట్లు నిన్నటికి నిన్న 10,000 కోట్లు ఇప్పుడు అన్న చెప్పిన ఆల్రెడీ మీకు బిఫోరే చెప్పిన ఇంతకు ముందే దాని మీద క్లారిటీ కూడా ఇచ్చిన లెటర్ కూడా ఇచ్చిన మీకు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ భూములు ఉన్నాయి. హెచ్ఎండిఏ భూములు హెచ్డిఎఫ్సి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. 50,000 కోట్లు తీసుకురావాలి అంటే రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేనే లేదు. మీరు వేసిన పునాదినే ఈ రోజు రాష్ట్రంలో ఈ అప్పుల భారం పెరుగుకోవడానికి కారణం. ఈ రోజు మీరు ఆదాయం మిగిలిస్తే ఆ ఆదాయాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పులు వేస్తుందంటేనేమో ఆదాయాన్ని అప్పుల పాలు చేసిందనంటే ఈ రోజు 7 లక్షల కోట్లు 11.5% వడ్డీ తోటి ఏంది మీరు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కనీసం దాని మీద చర్చలో పాల్గొనలేదు. భారతదేశంలో కాంగ్రెస్ దిమ్మెదిరి ఒకటే సవాల్ ఏంటిది? సవాల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మాకు 77,000 కోట్లు అప్పు చేసిపోయారు. అవును, మీరు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల అప్పు 4 లక్షల కోట్ల అప్పు భారతదేశం రాష్ట్రాల కంటే తక్కువనే. జీడిపి నెంబర్ 1, పర్ క్యాపిటల్ నెంబర్ 1. అది లేకుండా నీకు అప్పు ముట్టలు. అప్పు చేయండి. అప్పులలో కూడా తక్కువ అప్పు చేసినాం. ఈ రోజు రాష్ట్రంలో యాడ్ చేసి FRBM యాడ్ చేసి ప్రపంచ బ్యాంకు అప్పు చేసి కార్పొరేషన్ అప్పు చేసి కాంగ్రెస్ క్లారిటీతో సహా చెప్తాం మీకు. మీరు చర్చ పెట్టండి. FRBM అప్పులు ఎన్ని ఉన్నాయి, కార్పొరేషన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, RBI బాండ్స్ మీద తెచ్చినాయన్ని ఏం తెలియకుండా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. శుద్ధ ఒకటి విషయం అండి, నేను ఒకటి క్లియర్ మెల్లగా మాట్లాడుతున్నాం. గట్టిగా మాట్లాడితే చర్చ ఎవరికి ఉండదు. RBI ప్రకారం మొన్న వాళ్ళ లెక్కల ప్రకారం 3,21,000 కోట్ల అప్పులు అని చెప్పారు. అదే అప్పని కేటీఆర్ గారు అంటారు. అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడుతూ 4 లక్షల కోట్లు అప్పు చేసినామని ఆయన అంటారు. కాదు, బట్టి గారు 7 లక్షల కోట్లు మీరు అప్పు చేసినారని క్లియర్ గా చెప్పినాం. ఏదైతే వీరు కాళేశ్వరం మీద వివిధ కార్పొరేషన్ల మీద పేరు పెట్టి వీరు అప్పులు తీసుకున్నారు, ఆ అప్పు మాట్లాడలేదు. రాష్ట్రంలో మొత్తం వీళ్ళు చేసిన అప్పు అన్ని కార్పొరేషన్లు వీళ్ళు బకాయి పడ్డ నిధులు వీళ్ళు అన్ని 7 లక్షల కోట్ల అప్పులు అయితే వీళ్ళు కేవలం మాటలు మాట్లాడి ఒక చిన్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా RBI అప్పులు చేయాలి. 1000 ఎకరాల క్లియర్ ఎట్లా ఇస్తారు అప్పులు? మేము ఎక్కువ ఎందుకు చేస్తాం? FRBM గైడ్ లైన్స్, RBI గైడ్ లైన్స్ టైం లేదు. ఎనివే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో